కాండము 7వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకున్నాం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకొనుము, అవి ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకై యుండును. ప్రత్యక్ష గుడారము అంటే ఏమిటంటే మన యొక్క మందిరం అన్నమాట. మందిరానికి ఇశ్రాయేలీయులందరూ ఏం చేసినారంటే వారికి తోచినది తీసుకొని వచ్చినారు. ఇశ్రాయేలీయులందరినీ కాపాడి దేవుడు వారికి ఒక మందిరాన్ని స్థాపించినప్పుడు ఆ మందిరానికి కావాల్సిన వస్తువులు వారు తీసుకొని వచ్చినారు. వారు తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మోషేకు సెలవు ఇచ్చినారు, అవన్నీ తీసుకొని ఒక చోట పెట్టు, అవి మందిరం యొక్క సేవకై ఉపయోగపడతాయి అన్నారు. మనం ఏదన్నా దేవునికి ఇవ్వాలంటే ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు తింటారేమో, సేవకులు తింటారేమో, వాళ్ళు తింటాయి, అవన్నీ ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఏదన్నా ఇచ్చినామంటే చర్చిలో మనమే పెద్దగా ఉండాలి, మన మాట నడవాలి, మేము అంత ఇచ్చినాం ఇంత ఇచ్చినాం అంటారు. అవన్నీ అస్సలు పట్టించుకోకూడదు. మనం ఇచ్చినామా దేవునికి ఇచ్చినామా అనుకోవాలా, వదిలేసేయాలి. అంతేగాని చాలామంది అలా అనుకోవడం వల్ల దేవుడు మనకు చేయాల్సిన కార్యాలన్నీ అలాగే ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతాయి అంటే దేవుడు మనము దేవునికి ఇంత చేస్తానే కూడా మనకేం జరగట్లేదే అని ఎందుకు అలాంటి ఆలోచనలు వస్తాయంటే మనం అలా అనుకోవడం వల్ల మనకు అలాంటి ఆలోచనలు వస్తాయి. దేవునికి ఇచ్చినప్పుడు మనం దేవునికి ఇచ్చినామని అనుకుంటే ఇలాంటి ఆలోచనలు రావు మనకు. దేవుడు మన వెంటే ఉండి మనకు కావాల్సినటువన్నీ చేస్తానే ఉంటాడు. కాబట్టి పెద్ద సేవకులందరూ ఏం చేస్తుంటారంటే పెద్ద మీటింగులు పెడతారంటారు. అంతంత మీటింగులకు ఎంత డబ్బులు ఖర్చు అవుతాయంటది. కానీ అది ఎందుకు పెడతారంటే దేవుని యొక్క ఒక్క మనిషి మారినా కూడా వాళ్ళకి ఎంతో ఆశీర్వాదం దేవుని యొక్క బిడ్డలకు. కాబట్టి వాళ్ళు డబ్బులు వస్తుందో రాదో, వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో అది దేవునికి తెలుసు, వాళ్ళ మనుషులకి తెలుసు, వాళ్ళకు తెలుసు. కాకపోతే వాళ్ళు ఆశించి కానీ చేయరు అలా పని. ఆశించి చేసే వాళ్ళు అయితే అట్లా ఎప్పుడూ దేవుని బిడ్డలుగా ఉండలేరు. కాబట్టి దేవునికి ఇచ్చేది యథార్థంగా మనస్ఫూర్తిగా ఇవ్వండి. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 4-5 వచనాలలో చదవండి. అది చదవడం వల్ల దేవునికి మనం ఇచ్చిన వస్తువులు ఎలా ఉపయోగపడతాయి అన్నది మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి లైక్ చేయండి. ఆమెన్.